లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మ్యామ్, ఇప్పుడు కామన్గా చూసుకుంటే చాలా మంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుంటే అందరికీ కావాల్సింది మనీ, సంపద అనేది అందరికీ కావాలి. అండ్ ఇప్పుడు మన లైఫ్లో మన లైఫ్లో కానీ మన లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి, సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు అసలు ఎర్న్ చేస్తామా లేదా, ఎర్నింగ్ కెపాసిటీ ఉందా లేదా, అసలు ఎర్న్ చేయొచ్చా అనే దాని ఎంత చేయగలము. సో యోగాలే కరెక్ట్, అది నువ్వు కరెక్ట్ వర్డ్ వాడావు. యోగాలు బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే 2 ప్లానెట్స్ కలయిక, 2 గ్రహాల కలయిక అనమాట. దాన్ని యోగం అంటాము. దాంట్లోనే అవయోగం కూడా చెప్పుకోవాలన్నమాట. రాజయోగాలు ఉంటాయి, ధనయోగాలు ఉంటాయి, అవయోగాలు ఉంటాయి. అంటే ఏంటంటే 3 మనం ఈ 9 ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము, రాశి పట్టి ఎక్కువ చూడము. ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం. చెప్పచ్చు, కొంతవరకే చెప్పగలం. బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధనయోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట. అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న అంటే ఎప్పుడు అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్. అది జాతకంలో కనిపిస్తుంది, తప్పక కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే 9th లార్డ్, 2nd లార్డ్, 11th లార్డ్ అనమాట. బాగా ధనం సంపాదించాలి అంటే ఈ 3 చూసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు, మనకి రాశి నుంచి చూసినప్పుడు 12 వస్తాయి. లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు 12 భావాలు అంటాం. భావాలు అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట. సో 2nd హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మనం ధనయోగాలు కూడా చెప్పుకుంటాము. అలాగే లక్ష్మీ యోగాలు అని ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు, గురు, ఇవి 2 కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే మనకి 2వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 9వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 11వ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరైపోతారు లార్డ్స్. ఎందుకంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. 12 హౌసెస్కి మనం రాసినప్పుడు లార్డ్షిప్స్ మనం మాట్లాడుకుంటాము. సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయిక 2nd లార్డ్, 2nd భావం లార్డ్, 9th భావం లార్డ్ కలిసి ఉన్నారు అంటే అదొక ధనయోగం, లక్ష్మీ యోగం అంటాం. అలాగే ఎక్స్చేంజ్ 2nd లార్డ్ 9th లో ఉన్నా, 9th లార్డ్ 2nd ఉన్నా, లేకపోతే 11th లార్డ్తో కలిసి ఉన్న లాభంలో, సో దానికి ధనయోగాలు అంటాం అనమాట. ఇంట్రొడక్షన్ ఇదే. ఇప్పుడు వృషభ జాతకులకి ఏ కాంబినేషన్లో ఉంటే ఎక్కువ సంపాదన ఇస్తుంది? తప్పక ఇది చూద్దాము. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్లీ. నాకు ధనం ఆకర్షించడం అనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్లో క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటాయి కదా. సో ఏంటంటే ఇప్పుడు ఈ జాతక రీత్యా మనం చూసాము అంటే నేను ఇందాక చెప్పినట్టు వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది కాకుండా ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు లగ్నం, వృషభ లగ్నం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లగ్నం వాళ్ళకి శని వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్. ధనం ఎంత కావాలంటే అంత విచ్చలవిడిగా ఇచ్చే ఒక ప్లానెట్ శని. ఎందుకంటే ఆయన 10th అండ్ ఆల్సో మనకి 9th లార్డ్ అయ్యాడు. ఓకే, అంతే కదా, 9th లార్డ్ అయ్యాడు అనమాట. ఆయన ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఆయన 9th లో ఉన్నాడు, లేకపోతే కుంభంలో ఉన్నాడు అనుకుందాం, కాసేపు ఉన్నాడు అంటేనే చాలు, బోల్డ్ అందిస్తాడు సంపద. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి 2nd లార్డ్ ఎగ్జాల్టేషన్. ఇక్కడ మళ్ళీ కేంద్ర కోణాలు ఎవరు 2nd లార్డ్, ఇక్కడ 2nd భావానికి అధిపతి ఎవరు, బుధుడు. ఓకే, సో బుధుడితో కలయిక ఉన్నా, అలాగే జూపిటర్ ఉన్నా అంటే కూడా లగ్నంలో ఉన్నా, అలాగే లగ్నాధిపతి కూడా ఉన్నా, అంటే శుక్రుడు ఈ
ఈ లగ్నానికి శుక్రుడు లగ్నానికి. లగ్నాధిపతి. సో నేను ఇందాక చెప్పినట్టు లగ్నం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ధనయోగాలు అనేవి ఏర్పడతాయి. మళ్ళీ నేను చెప్పినట్టు ధనయోగాలు ఏర్పడితే సరిపోదు, అది ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది, కరెక్ట్గా మనకి ఆ దశ రావాలి, ఆ టైం రావాలి. అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడు నీకు టైం రావాలి అని అంటూ ఊతపరం కింద వాడుతూ ఉండేవాళ్ళు. సో ఆ టైం వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి, అలాగే అందులో ఎక్కే ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా రోజువారీ జీవితంలో కూడా చూస్తున్నాం, సడన్గా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, చిన్నగా మొదలెడతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకని ఇది ఇంపార్టెంట్గా ఈ లగ్నం వాడికి చెప్తున్నాను అంటే వీళ్ళు బాగా శ్రమ పడతారు. అలాగే సెకండ్ లార్డ్ ఎవరయ్యారు, మెర్కురీ, బుధుడయ్యాడు. బుధుడు ఏంటి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆయన మంచి ప్లేస్లో ఉండి ఓన్ హౌస్లో ఉన్నాడు అంటే తప్పక ఏంటంటే తల్లిదండ్రుల ప్రాపర్టీ కూడా ఇస్తారు వాళ్ళకి, అంతే కదా. సో ఓన్ హౌస్లో ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఓన్ హౌస్లో ఉన్న ఎగ్జాల్టేషన్లో ఉన్న ఆయన ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థితి ఎక్కడ వస్తుంది మనకి కన్యాలో. కన్య ఓన్ హౌస్ ఆయనకి. సో దాంట్లో ఉన్న తప్పక వీళ్ళ బిజినెస్లో బాగా పైకి వచ్చేస్తారు, చిన్నగా మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు. మనం చూస్తున్నాం కదా, చిన్నగా ఏదో రోడ్ మీద టీ స్టాల్ పెట్టుకున్న వాళ్ళు కూడా హోటల్స్ కట్టుకుని పైకి వెళ్ళిపోతున్నారు. సో బాగా సంపాదిస్తారు అని చెప్పొచ్చు అనమాట. సో ధనయోగాలు అనేవి ఏర్పడతాయి వీళ్ళకి. అలాగే నేను 9th లార్డ్ గురించి కూడా మాట్లాడాను, నేను 11th లార్డ్ గురించి కూడా మాట్లాడాను. మళ్ళీ ఎక్స్చేంజ్ పరివర్తన యోగం అంటాం. సెకండ్ లార్డ్ 9th లో ఉండి 9th లార్డ్ 2nd లో ఉండి లేకపోతే 11th లార్డ్తో కలయిక ఉన్న మనకి ధనయోగాలు అనేవి ఏర్పడతాయి. సో ఇవన్నీ మన పొజిషన్స్ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే 9th లార్డ్ 11th లార్డ్ 2nd లార్డ్ లేకపోతే 9th and 2nd లార్డ్ కలయిక ఉన్నా కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏ లగ్నంకైనా మనం మాట్లాడుకునేది ఈ మూడు. లాభం లాభం ఓన్ హౌస్లో ఉన్నాడు అంటే కూడా చాలా చాలా మంచిది అన్నమాట, చాలా బాగుంటుంది. అంటే ఏంటి, జూపిటర్ ఇంట్లో ఉన్నట్టు, అంటే గురు ఇంట్లో ఉన్నారు. సో ఓన్ హౌస్లో ఉన్న ఎవరింట్లో వాళ్ళు ఉండడం చాలా కష్టం, బయటకు వెళ్ళకుండా ఎట్లా, సో అలా కష్టం అవుతుంది. కానీ ఆ ఓన్ హౌస్లో ఉన్నా కూడా ఎందుకంటే ఆ టచ్ అనేది రావాలి. లక్కీగా ఏంటంటే ఈ లగ్నం వాళ్ళకి శుక్రుడు మనకి ఈ లగ్నానికి అధిపతి అయ్యాడు, శుక్రుడు టచ్ వచ్చింది. అలాగే లాభం నాడు అంటే గురు ఓన్ హౌస్లో ఉన్నా లేకపోతే గురు 2nd హౌస్లో ఉన్నా అంటే ఏంటి బుధుడి ఇంట్లో ఉన్నా తప్పక వీళ్ళు బిజినెస్లో బాగా పైకి వస్తారు, రాణిస్తారు, 10 మందికి అన్నం కూడా పెడతారు అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్సే, ఎవరిదైనా మన వ్యక్తిగత జాతకం చూడవలసింది.